హలో గైస్, ఈ వారంలో మనకి బాగా పెరిగే స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం. దానికంటే ముందు మార్కెట్ అనాలిసిస్ గురించి డిస్కస్ చేద్దాం. సో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ గురించి డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ మేజర్ సపోర్ట్స్ ఎక్కడ ఉన్నాయో డిస్కస్ చేద్దాం. డిస్కస్ చేసే ముందు మనం మార్కెట్ గ్లోబల్ మార్కెట్స్ అబ్జర్వ్ చేస్తే కనుక గ్లోబల్ మార్కెట్స్ వచ్చేసరికి హెవీగా సెల్లింగ్ ప్రెజర్ కనిపించింది అనమాట క్లోజింగ్ టైంకి. మనం చూస్తే కనుక ఆల్మోస్ట్ డౌ జోన్స్ 1.5%, 1.6% అరౌండ్గా డౌన్ ఫాల్ అయింది. S&P 500 కూడా 1.4%, అలాగే నాస్డాక్ కూడా 1.5%. ఇంకా హెవీ అదర్ గ్లోబల్ మార్కెట్స్ కూడా మ్యాక్సిమం మోస్ట్ ఆఫ్ ద గ్లోబల్ మార్కెట్స్ నెగిటివ్గా క్లోజ్ అయ్యాయి. ఈవెన్ గిఫ్ట్ నిఫ్టీ చూస్తే కనుక 245 పాయింట్స్ క్లోజింగ్ అనేది నెగిటివ్లో ఇచ్చిందనమాట. 23,329 దగ్గర క్లోజ్ అయింది. నిఫ్టీ ఫ్యూచర్స్ చూస్తే కనుక 23,500 దగ్గర క్లోజ్ అయితే గిఫ్ట్ నిఫ్టీ ఆల్మోస్ట్ ఇక్కడి నుంచి కూడా ఆల్మోస్ట్ మనకి 180 పాయింట్స్ డౌన్లో మనకి 170-180 పాయింట్స్ డౌన్లో క్లోజింగ్ ఇచ్చిందనమాట. మ్యాక్సిమం మన మార్కెట్స్ కొంత గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యే ఛాన్సే ఉన్నాయి. ఒకవేళ మేజర్ సపోర్ట్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం లాస్ట్ వీక్లో కూడా. మనం డిస్కస్ అనేది చేసాం. ఒకవేళ మార్కెట్ కనుక 24,000 లెవెల్ అబౌవ్ సస్టైన్ కాలేకపోతే కనుక మార్కెట్ పడుతుంది. 23,500 సపోర్ట్ కింద యాక్ట్ చేస్తుందని చెప్పుకున్నాం. లాస్ట్ వీక్లో కంటిన్యూస్ సెల్ ఆఫ్ కనిపించింది అనమాట. ఈవెన్ 23,500 బిలో కూడా మార్కెట్ కింద వచ్చింది. ఫర్దర్గా కూడా మార్కెట్స్ పడే ఛాన్స్ ఉన్నాయి. కొంచెం జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. సడన్ రివర్సెస్ కూడా వచ్చే ఛాన్స్ ఉన్నాయి. కొంచెం మనకి మండే అయితే కనుక కొంత మార్నింగ్ సెషన్లో గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉంది. అక్కడి నుంచి మార్కెట్లో రికవరీ అవుతుందా లేదా మనం కొంచెం అబ్జర్వ్ చేసి ట్రేడ్ ప్లాన్ చేసుకోవడం బెటర్ అనమాట. మార్కెట్స్ ఇక్కడి నుంచి ఎంతవరకు పడతాయి అంటే కనుక హెవీ మనకి సపోర్ట్ నెక్స్ట్ మేజర్ సపోర్ట్ వచ్చేసరికి 22,000 లెవెల్స్ దాకా మేజర్ సపోర్ట్ ఉంది. ఇది ఈ వీక్ కోసం కాదు, ఓవరాల్గా మనం చూస్తే కనుక 22,000 మేజర్ సపోర్ట్ ఉందన్నమాట. ఒకవేళ మార్కెట్లో హెవీ ఫాల్ వస్తే మార్కెట్స్ ఎక్కడ దాకా పడతాయని చాలామంది అడుగుతున్నారు. మ్యాక్సిమం మార్కెట్స్ ఈ రీజన్ దాకా వచ్చే ఛాన్స్ ఉంటుంది గైస్. 22,000 మనకి నెక్స్ట్ మేజర్ సపోర్ట్ అనమాట. ఒకవేళ 23,500 అబోవ్ మార్కెట్ సస్టైన్ కాలేకపోతే కనుక ఫర్దర్గా మార్కెట్స్ పడే ఛాన్స్ ఉంటాయి. 23,000 అలాగే 22,800 లెవెల్ కూడా మనకి సపోర్ట్ కింద యాక్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఈ రీజన్ బ్రేక్ అయితే ఈజీగా మనకి 22,000 లెవెల్స్ మార్కెట్స్ పడే ఛాన్స్ ఉంటాయి. ఒకవేళ కంటిన్యూస్ సెల్లింగ్ ప్రెజర్ ఉంటే కనుక మార్కెట్స్ ఈ రీజన్లో పడే ఛాన్స్ ఉంటాయి. ఈ వారం మార్కెట్స్ గురించి మనం అబ్జర్వ్ చేస్తే కనుక రేపు మనకి మాక్సిమం గ్యాప్ డౌన్ ఉండే ఛాన్స్ ఉంటుంది. 150-180 పాయింట్స్ ఈజీగా మనకి గ్యాప్ డౌన్ ఉండే ఛాన్స్ ఉంటుంది. గ్యాప్ డౌన్ అయిన తర్వాత మార్కెట్లో రికవరీ అవ్వకపోతే కనుక ఫర్దర్గా మనకి రేపు మనకి 23,000 లెవెల్ టెస్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. రేపు కానీ ఎల్లుండి కానీ ట్యూస్డే లోపల మనకి 23,000 లెవెల్స్ మనకి టెస్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఇది బ్రేక్ అయితే అప్పుడు మనకి సెల్లింగ్ ప్రెజర్ హెవీగా ఉండే మార్కెట్లో ఛాన్స్ ఉందన్నమాట. కొంచెం జాగ్రత్తగా ట్రేడ్ ప్లాన్ చేసుకోండి. మనకి మళ్ళీ కూడా 23,500, 23,800 రెసిస్టెన్సెస్ కింద యాక్ట్ చేసే ఛాన్స్ ఉంది. ఇది సింపుల్ నిఫ్టీ అనాలిసిస్. ఒకవేళ మార్కెట్స్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన తర్వాత ఇంకా కంటిన్యూ అయితే సెల్లింగ్ ప్రెజర్ ఈజీగా 23,000 లెవెల్ మనకి సపోర్ట్ కింద యాక్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఒకవేళ ఇది బ్రేక్ అయితే కనుక 22,800 అలాగే 22,500 మనకి సపోర్ట్స్ కింద యాక్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ మార్కెట్స్లో గ్యాప్ డౌన్ అయిన తర్వాత సైడ్ వేస్ వెళ్ళి లేదా ట్యూస్డే రివర్సల్ వస్తే కనుక ఈ రీజన్ బ్రేక్ అవ్వాలి. ఖచ్చితంగా 23,500 మళ్ళీ రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేస్తుంది. ఇది బ్రేక్ అయితే మాత్రమే మనకి పాజిటివ్గా మనం టర్న్ అయ్యే ఛాన్స్ ఉంది. లేదనుకుంటే మళ్ళీ కూడా సెల్లింగ్ ప్రెజర్ మనకు ఉండే ఛాన్స్ అనమాట. మోస్ట్ ఆఫ్ ద టైం మార్కెట్స్ పడే ఛాన్స్ ఉన్నాయి. కొంచెం జాగ్రత్తగా ట్రేడ్స్ ప్లాన్ చేసుకోండి. మార్కెట్స్ కొంత వాలటిలిటీ కూడా ఉండే ఛాన్స్ ఉందన్నమాట. అలాగే మనకి బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేస్తే కనుక బ్యాంక్ నిఫ్టీ అయితే కనుక కంటిన్యూస్ సెల్లింగ్ ప్రెజర్ ఉంది. మేజర్ సపోర్ట్ ఏదైతే మనం లాస్ట్ వీక్లో డిస్కస్ చేసామో 50,000 మేజర్ సపోర్ట్ ఉంది. ఈ రీజన్ పైన సస్టైన్ కాలేకపోతే మార్కెట్ పడుతుందని కూడా చెప్పుకున్నాం అనమాట. హెవీ సెల్లింగ్ ప్రెజర్ తర్వాత మార్కెట్ 50,000 దగ్గర కొంత సపోర్ట్ తీసుకుంది. ఆ తర్వాత అది బ్రేక్ అయిన తర్వాత కంటిన్యూస్ సెల్లింగ్ ప్రెజర్ కనిపిస్తుంది. మార్కెట్ రేపు మనకి బ్యాంక్ నిఫ్టీ కూడా కొంత గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉంది. ఆల్మోస్ట్ మనకి 300 నుంచి 500 పాయింట్స్ ఈజీగా మనకి గ్యాప్ డౌన్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. అప్రాక్స్గా మనకి 48,000 మళ్ళీ కూడా సపోర్ట్ ఉందన్నమాట. ఈ రీజన్ రేపు మనకి గ్యాప్ డౌన్ అయిన తర్వాత ఈ రీజన్ పైన సస్టైన్ అయితే మార్కెట్స్లో రివర్సల్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. లేదు ఇది బ్రేక్ అయితే కనుక ఈజీగా మనకి 47,000 నుంచి 45,000 లెవెల్స్ దాకా కూడా పడిపోయే ఛాన్స్ ఉంది. బ్యాంక్ నిఫ్టీ ఎంతవరకు పడవచ్చు అని కూడా చాలామంది అడుగుతున్నారు. నెక్స్ట్ మేజర్ సపోర్ట్ మనం చూస్తే కనుక 45,000 చాలా స్ట్రాంగ్ సపోర్ట్ గైస్. ప్రీవియస్గా మల్టిపుల్ టైమ్స్ అది బ్రేక్ అయిన తర్వాత రావడం మళ్ళీ అక్కడే టెస్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ మేజర్ సపోర్ట్స్ మనం చూస్తే కనుక 45,000 లెవెల్ ఉంది. బట్ ఎవ్రీ 500 నుంచి 800 పాయింట్స్ సపోర్ట్స్ ఉన్నాయి, స్మాల్ సపోర్ట్స్. బట్ రేపు మనకి గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన తర్వాత ఈ రీజన్ పైన ఒకవేళ సస్టైన్ అవ్వలేకపోతే కనుక మార్నింగ్ సెషన్లో మార్కెట్స్ ఫర్దర్గా కూడా ఫాలో అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎవ్రీ 500 నుంచి 800 పాయింట్స్ సపోర్ట్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఒకవేళ ఈ రీజన్ పైన సపోర్ట్ అవుతే కనుక సపోర్ట్ తీసుకొని రివర్సల్ వస్తే కనుక ఇక్కడి నుంచి మళ్ళీ కూడా మనకి మార్కెట్లో రివర్సల్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. మనకి బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ అనమాట. ఒకవేళ మార్కెట్స్ పాజిటివ్ ఉంటే ఈ పర్టికులర్ స్టాక్స్ని కొంత కాన్సన్ట్రేట్ చేయడానికి ట్రై చేయండి గైస్. కొంత పాజిటివ్గా ఉన్నాయి. అంతేకాకుండా మార్కెట్స్ పాజిటివ్ ఉంటే మాత్రమే ఈ స్టాక్స్ని కాన్సన్ట్రేట్ చేయండి.
చేయండి ఈ వీక్ కోసం. ఫస్ట్ స్టాక్ న్యూరేకా అనమాట. సో ఈ పర్టికులర్ స్టాక్ కొంత వాలటిలిటీ స్టాక్, బట్ మంచి పాజిటివ్ మూమెంటం అయితే కనిపించింది. ఆల్మోస్ట్ ఈ రీజన్ దగ్గర 275 నుంచి 300 రీజన్ దగ్గర ఆల్మోస్ట్ మనకి మోర్ దాన్ 2 months టైం స్పెండ్ చేసింది అనమాట. సో నవంబర్ మంత్, డిసెంబర్ మంత్ స్పెండ్ చేసింది. ఎప్పుడైతే ఇది బ్రేక్ అయిందో రీటెస్ట్ చేసి మనకి మంచి రివర్సల్ కనిపించింది అనమాట. ఫ్రైడే రోజు కూడా మంచిగా ర్యాలీ అనేది కనిపించింది, బట్ షార్ప్ మూమెంట్ ఇచ్చింది. ఆల్మోస్ట్ 300 రూపీస్ దగ్గర నుంచి కూడా 380 రూపీస్. సో 1 to 2 daysలో మనకి మూమెంట్ అనేది కనిపించింది కాబట్టి కొంత అబ్జర్వ్ చేయండి. సో మార్కెట్స్ అలాగే గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతాయి కాబట్టి ఈ పర్టికులర్ స్టాక్స్ కూడా గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ రీజన్ పైన సస్టైన్ అవ్వగలిగితే కనుక మార్కెట్స్ కొంత పాజిటివ్ ఉండి ఈ రీజన్ పైన సస్టైన్ అయితే అప్పుడు తీసుకోవచ్చు అనమాట మనం. సో ఈజీగా మనకి ప్రీవియస్ రెసిస్టెన్స్ 400 ఉంది, ఇది అలాగే 425, 450 రెసిస్టెన్సెస్ కింద మనకి తీసుకోవచ్చు అనమాట. అలాగే సపోర్ట్ మనకి సో 325 సపోర్ట్ ఉంది, 300 సపోర్ట్స్ ఉన్నాయన్నమాట. సో అబ్జర్వ్ చేయండి. ఒకవేళ మార్కెట్స్ పాజిటివ్గా టర్న్ అయితే ఆఫ్టర్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన తర్వాత మార్కెట్స్ పాజిటివ్గా టర్న్ అయ్యి ఈ పర్టికులర్ స్టాక్ 350 పైన సస్టైన్ అయితే కనుక ఆఫ్టర్నూన్ సెషన్లో కొంత కాన్సన్ట్రేట్ చేయడానికి ట్రై చేయండి గైస్. సో ఇది మనకి న్యూరేకా స్టాక్ గురించి అనమాట. అలాగే సెకండ్ స్టాక్ వచ్చేసరికి ఓరియంటెక్ గైస్. సో ఈ పర్టికులర్ స్టాక్ స్టిల్ మనకి పాజిటివ్ ట్రెండ్లో కనిపిస్తుంది. ఓవరాల్గా మనం ఈ పర్టికులర్ స్టాక్ ఆల్మోస్ట్ 350 రూపీస్ దగ్గర చెప్పుకున్నాం, 440 రూపీస్ దగ్గర కూడా చెప్పుకున్నాం. మేము కూడా పర్సనల్గా తీసుకొని షార్ట్ టర్మ్కి హోల్డ్ చేసి మంచి ప్రాఫిట్స్ కూడా తీసుకున్నమాట. ఫ్రైడే రోజు కూడా చాలా మంచి స్ట్రాంగ్ రివర్సల్ కనిపించింది అనమాట. బట్ కొంత వాలటిలిటీ స్టాక్ ఇది కూడా మనకి. సో ఈజీగా మనకి 5%, 8% మూవ్ అయ్యే స్టాక్ అనమాట. అబ్జర్వ్ చేయండి. ఒకవేళ 600 బ్రేక్ అయితే తీసుకోండి, లేదు రేపు గ్యాప్ డౌన్స్ ఎలాగో ఓపెన్ అవుతాయి కాబట్టి మళ్ళీ ఈ లెవెల్ టెస్ట్ చేసే ఛాన్స్ ఉంది. 550 నుంచి 560 రీజన్కి ఒకవేళ వచ్చి ఇక్కడ రివర్సల్ వస్తే అప్పుడు అక్యూములేట్ చేసుకోవడం బెటర్ అనమాట. లేదు సో గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఈ పర్టికులర్ స్టాక్ 600 బ్రేక్ అయినా మనం అక్యూములేట్ చేసుకోవచ్చు అనమాట. 650, 700 టార్గెట్స్ కింద పెట్టుకోవచ్చు. 50 పాయింట్స్ స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకోవచ్చు అనమాట. సో మార్కెట్స్ పాజిటివ్ ఉంటే మాత్రమే ఈ పర్టికులర్ స్టాక్స్ని కాన్సన్ట్రేట్ చేయండి గైస్. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి ఎస్ఆర్ఎఫ్ గైస్. లాస్ట్ వీక్లో చాలా మంచి ర్యాలీ కనిపించింది. అంతేకాకుండా మీరు అబ్జర్వ్ చేస్తే కనుక సో మంచిగా బ్రేక్అవుట్ కూడా, రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ కూడా అయిందనమాట. సో మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ట్రెండ్ లైన్ కంప్లీట్ బ్రేక్అవుట్ అయింది, గ్యాప్ అప్ ఓపెన్ అయింది, అక్కడి నుంచి మంచి ర్యాలీ కనిపించింది. ఈవెన్ ఫ్రైడే రోజు కొంత నెగిటివ్గా ఓపెన్ అయినా సరే అక్కడి నుంచి కూడా బులిష్గా మనకి మూమెంట్ అనేది కనిపించింది అనమాట. అబ్జర్వ్ చేయండి. ఒకవేళ 2500 అబోవ్ రేపు కనుక సస్టైన్ అయితే కనుక మనం యాడ్ చేసుకోవచ్చు. మనకు 200 పాయింట్స్ అలా స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని సో హోల్డ్ చేయొచ్చు. రేపు అబ్జర్వ్ చేయండి 2500 పైన సస్టైన్ అయితే అక్యూములేట్ చేసుకోవచ్చు అనమాట. సో 2700, 2850, ఈవెన్ 3000 లెవెల్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో కొంత ఏదైతే ఈ పర్టికులర్ స్టాక్ ఏదైతే ఉందో సో ఇది మనకి F&O స్టాక్. సో ఖచ్చితంగా సో స్లో మూమెంటమ్స్ ఉండే ఛాన్సెస్ కూడా ఉంటుంది, కొంత సైడ్ వేస్ కూడా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అబ్జర్వ్ చేయండి. ఒక 200 పాయింట్స్ స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకుని 200 నుంచి సో 350 అలాగే 500 పాయింట్స్ దాకా మనం కాన్సన్ట్రేట్ చేసుకోవచ్చు అనమాట. అలాగే సో ఈవెన్ ఆప్షన్స్, ఫ్యూచర్స్లో కూడా మనం ఈ పర్టికులర్ స్టాక్ని కొంత కాన్సన్ట్రేట్ చేయండి. సో ఇది మనకి ఎస్ఆర్ఎఫ్ గురించి అనమాట. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి ఐటీఐ అనమాట. సో ఐటీఐ ప్రజెంట్ అయితే కనుక కంప్లీట్గా నెగిటివ్గా ఫాలో అవుతుంది. అబ్జర్వ్ చేయండి. ఒకవేళ మార్కెట్లో కొంత రివర్సల్ వచ్చిన తర్వాత ఈ పర్టికులర్ స్టాక్ 400 దగ్గర సపోర్ట్ తీసుకుని ఏమైనా వన్ డే రివర్సల్ వస్తే, ట్యూస్డే కానీ ఎప్పుడైనా రివర్సల్ వస్తే అప్పుడు అక్యూములేట్ చేసుకోవడం బెటర్ గైస్. ఎందుకంటే మంచి ఫాల్ ఆల్మోస్ట్ సో 200 పాయింట్స్ అప్రాక్స్గా మనకు ఫాలో అవుతుంది. సో ఖచ్చితంగా కొంత రివర్సల్ వచ్చే ఛాన్స్ ఉంది. మనం ఎస్టర్డే వీడియోలో కూడా డిస్కస్ చేసాం. సో న్యూ ఛానల్లో ఇప్పటిదాకా మన న్యూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే కనుక కింద డిస్క్రిప్షన్ లింక్స్ ఉన్నాయి, క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని దాంట్లో ఈ పర్టికులర్ స్టాక్ గురించి ఎస్టర్డే కూడా డిస్కస్ అనేది చేసాం. సో ఫ్లాగ్ అండ్ పోల్ ప్యాటర్న్స్ ఫామ్ అవుతుంది అనమాట. ఇది కూడా మనకి పోల్ అలాగే ఫ్లాగ్ ఫామ్ అవుతుంది. ఒకవేళ స్ట్రాంగ్ రివర్సల్ ఏమైనా వస్తే కనుక మళ్ళీ అప్ సైడ్ మూమెంటం ఉండే ఛాన్స్ ఉంది. అందువల్ల వెయిట్ చేయండి. 400 లెవెల్స్ దగ్గర ఏమైనా రివర్సల్ వస్తే అప్పుడు అక్యూములేట్ చేసుకోవచ్చు అనమాట. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి సో పీటీసీ ఇండస్ట్రీస్ గైస్. సో ఈ పర్టికులర్ స్టాక్ కొంత పెద్ద స్టాక్, బట్ మంచి అప్ సైడ్ మూమెంటం కనిపిస్తుంది అనమాట. రీసెంట్ టైమ్స్లో ఈ పర్టికులర్ స్టాక్లో సో ఆల్మోస్ట్ 11,000, 12,000 నుంచి కూడా సో ఆల్మోస్ట్ 5,000 పాయింట్స్ దాకా కూడా స్టాక్ అనేది పెరిగింది. అంతేకాకుండా మేజర్ రెసిస్టెన్స్ ఏదైతే ఉందో 5,000 నుంచి 15,000 నుంచి 15,500 రీజన్ ఏదైతే ఉందో ఈ రీజన్ బ్రేక్అవుట్ అనేది కనిపించింది అనమాట. ఫ్రైడే రోజు కొంత ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. ఒకవేళ పడుతుంటే వెయిట్ ఫర్ దిస్ లెవెల్, ఈ లెవెల్ దాకా వెయిట్ చేసి ఇక్కడ రివర్సల్ వస్తే అక్యూములేట్ చేసుకోండి. లేదు పాజిటివ్గా టర్న్ అయితే ఈ లెవెల్ కింద స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని తీసుకోవచ్చు అనమాట. ఈజీగా 18,000 లెవెల్, 19,000, ఈవెన్ 20,000 కూడా ఈజీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ అబ్జర్వ్ చేయండి. సో ఫ్రైడే రోజు కొంత సెల్లింగ్ ప్రెజర్ కనిపించింది కాబట్టి ఈ సెల్లింగ్ ప్రెజర్ కంటిన్యూ అయితే బెటర్ వెయిట్ ఫర్ 15,000 నుంచి 15,500 రీజన్ దాకా వెయిట్ చేయండి. లేదు పాజిటివ్గా టర్న్ అయితే స్టాక్ సో ఈ లెవెల్ బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని సో అక్కడి నుంచి 18,000, 19,000, 20,000, 3,000 పాయింట్స్ మనం ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. సో ఇది మనకి పీటీసీ ఇండస్ట్రీస్ గురించి అనమాట. సో ఇవన్నమాట 5 స్టాక్స్ ఏవైతే కొంత పాజిటివ్గా మూమెంటం అనేది ఇస్తున్నాయి, బట్ మార్కెట్స్ కొంత పాజిటివ్గా టర్న్ అయిన తర్వాత మాత్రమే ఈ పర్టికులర్ స్టాక్స్ని అబ్జర్వ్ చేసి తీసుకోండి గైస్. ఎందుకంటే సో మార్కెట్స్ పడుతున్నప్పుడు షార్ట్ టర్మ్కి కొంత రిస్క్ ఉంటుందన్నమాట. అందువల్ల మీరు ఇప్పుడు కూడా సో ఈ పర్టికులర్ స్టాక్స్ని వాచ్
లిస్ట్లో యాడ్ చేసుకొని మీరు కూడా అనాలిసిస్ చేసిన తర్వాత మార్కెట్స్లో రివర్సెస్ వచ్చిన తర్వాత అప్పుడు అక్యూములేట్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఇదన్నమాట వీడియో. ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు అనమాట. అలాగే మీరు కనుక ఇటువంటి స్టాక్స్ షార్ట్ టర్మ్ క్లియర్గా కావాలంటే మన ప్రీమియం వాట్సాప్లో జాయిన్ అవ్వచ్చు. మేము లాస్ట్ మంత్ ఆల్మోస్ట్ డిసెంబర్ మంత్లో ఈవెన్ నెగిటివ్ మార్కెట్స్లో కూడా ఆల్మోస్ట్ 180 నుంచి 200% దాకా కూడా ఇచ్చాం అనమాట. మీకు ఇంట్రెస్ట్ ఉంటే వాట్సాప్కి కాంటాక్ట్ అవ్వచ్చు గైస్. సో డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంది. సో క్లిక్ చేసి జాయిన్ అవ్వచ్చు. సో ఇదన్నమాట వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.